మరి తల్లిదండ్రులని ఏ పిల్లలు బాగా చూడగలరంటే ఆ తల్లిదండ్రుల యొక్క ఆ కష్టం ఏంటో వాళ్ళ ప్రేమ ఏంటో నిజంగా ఎరిగినటువంటి లోతైన భావం కలిగిన వాళ్ళు మాత్రమే అమ్మ నువ్వు నాకు జన్మనిచ్చావు, పెంచావు, ఇది చాలు, నేను సంపాదించి పెడతా, నేను సంపాదిస్తా, నేను మంచుకుంటా, నీకు తోడుంటా, నీకే కొదువు చేయనమ్మా అని ధైర్యం చెప్తారు. ఇది మంచి పిల్లల యొక్క లక్షణం కదా. మరి మిగతా ఈ సూటు పోటు మాటలతో పొడిచేవాళ్ళు కొందరైతే, కొంతమంది అయితే అసలు తల్లిదండ్రులను అసలు పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరైతే పిల్లల్ని ఆ తల్లిదండ్రులను ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో దోసేస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళు తినేది కూడా తినవ్వకుండా వాళ్ళకు వచ్చే పెన్షన్ కూడా లాగేసుకుని ఆ తాగుబోతులు అయిపోయి భయంకరమైన మొన్నవాడు పెన్షన్ కోసం డబ్బులు ఇవ్వట్లేదని తల్లిని చంపేసాడు. ఒకడు పెన్షన్ డబ్బులు ఇవ్వట్లేదని. ఇలా ఎంతమంది ఘోరం అండి. ఆడు ఇవ్వకపోగా గవర్నమెంట్ నుండి ఏదో పెన్షన్ అది ఇవ్వలేదని పొడిచేసాడు. ఇవన్నీ లోకంలో జరుగుతుంది. అలాంటి పిల్లలు తలుచుకుంటేనే ఎవరికైనా, వినేవాళ్ళకైనా, చూసేవాళ్ళకైనా బాధేస్తుంది కదా. సరే, ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మళ్ళీ మన దారిలోకి వద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కోసం ఎంత త్యాగం చేశాడో, ఎంత మేలు చేశాడో, ఎంతగా మనల్ని ప్రేమించాడో ఇది ఎవరికి తెలుస్తుందంటే లోతుగా బాగా అర్థం చేసుకునేటువంటి మనుషులకే అర్థమవుతుంది. కొంతమందికి అర్థం కాదు. యేసుప్రభుని నమ్మాను కానీ నాకేమీ రాలేదు, నేనే ఉన్నపాటిని అందలం ఎక్కలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని చనుగుతారు. అసలు ఆయనైతే ఇవ్వటానికి సిద్ధమే కానీ నేను అడగలేక పొందుకోలేకపోతున్నాను, చేతకారట్లేదేమో అని మనలో ఏమో సరి చేసుకోరు. ఆయన చెప్తారు, ఎవరిని చెప్పి ఇంక ఇతరులకు కూడా చెప్తారు, నేను నమ్ముకున్నాం కానీ ఏదో అట్ట ఉన్నాంలే అని ఎవరైనా పొందేవాళ్ళు కూడా ఆ పిల్లలకో, తోటి పిల్లలకో, ఆ తోటి వాళ్ళకో, బంధువులకి చెప్తారు. ఇక ఈ నిరాశ పరులైన ఈ క్రైస్తవుల మూలంగా ఎవరైనా కాస్త గుర్తు ఆశ ఉన్న క్రైస్తవులు కూడా ఏమైపోతున్నారు, ఎవరన్నా మనుషులు అసలుకే మొత్తానికి ఆళ్ళలో ఉన్నటువంటి ఆపేక్ష చంపేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా నీ కొరకు, నా కొరకు ఎంత చేశాడనేది ఇతరుల గురించి వదిలేసి ఎవరికి వాళ్ళే పర్సనల్గా తీసుకుందాం. నా కొరకు యేసు ప్రభు సిలువేయబడింది ఎవరి కోసం మీరు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరి కోసం? నా కోసమేనా, నీ కోసమేనా? మన అందరి కోసం వేయబడ్డాడు కరెక్టే, కానీ ఇది నీ కోసం, అందులో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, అందరికీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికే మంత్రి. పర్సనల్గా తీసుకొస్తే పర్సనల్గా ఎక్కడన్నా వేరే స్టేట్లోనో వేరే ఆయన నీవు పరిచయం కనబడతారు. ఇతరులకు ఏమైనా పరిచయం చేస్తామని మనం నా ముఖ్యమంత్రి గారు అంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని పర్సనల్గా తీసుకోవాలి. పర్సనల్గా నా కొరకేనయ్యా టైం ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పుడు నా కొరకే ప్రభా అని ఆయన దగ్గర లాక్కోండి. ఆయన ప్రేమ దగ్గర గుండెల్లోకి చేర్చుకోండి. నువ్వు రక్షించేవయ్యా. మీరు ఇది ఎంత బైబిల్ చెప్పేది ఏంటంటే ఇది గొప్ప రక్షణ. ఏ రక్షణ ఇది? గొప్ప రక్షణ అన్నాడు. గ్రేట్ సాల్వేషన్, గ్రేట్ సార్. నేను ముందు నుండే చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు రక్తానికి ఖరీదు కట్టింది సృష్టి అంతా తీసుకెళ్ళి ఒక ఆయన పాట పడతాడు, ఈ లోకమంతా తీసుకెళ్ళి ఆయన పోగేసుకెళ్ళి ఆయన కాళ్ళకాడ పెట్టినా అవి ఆయనకి సాటి కావు అని పాట కూడా పడతాడు. వేలాది నదులంతా విస్తార తైలాలు ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ఆయన రుణం తీర్చుకోగలమా? తీర్చేమన్న వాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచం ఇంతవరకే. కనుక అలాంటి వాళ్ళు నేను తీర్చేసాను అంటారు కొంతమంది. ఏదో వాళ్ళు అనుకున్న ఏదైనా కానుక ఇచ్చారనుకో, నేను యేసుప్రభు కానుకిస్తున్నాగా.
కనుక మనం ఇలాంటివన్నీ మానేసుకుని మన హృదయంలో ఏమని ఉండాలంటే, యేసు ప్రభువారు ఏం చేశాడో ఒక 5 మాటలు మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 5 వచనాలు మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభు త్యాగం ఎలాంటిదో ఒకసారి చూడండి. మన ఆయన చేసిన త్యాగం ఎదుట మనం ఏ పాటి వాళ్ళం, మన ఉపవాసాలు, మన భక్తి. అందుకని మనం ఎప్పుడు కూడా మన భక్తిని బట్టి, మన త్యాగాన్ని బట్టో, మన ఉపవాసం, ఒక నీతిగా ఉన్నా సరే, పరిశుద్ధంగా ఉన్నా సరే, కఠోరమైన కష్టాలు పడుతున్నా సరే, ఆయన పడిన కష్టాల్లో నా గురించి నేనేం పడుతున్నానులే అలా అనుకుంటాం. అనుకుంటాను నేను సేవకుడిగా. అనేక అనుభవాలు గుండా వచ్చిన వ్యక్తి ఆయనే. ఎక్కడ అవమానం జరిగిన యేసు ప్రభునే అవమానం, ఆయన పొందిన అవమానం ఇదే పాడిదిలే. కనుక ఎవరన్నా అపార్థం చేసుకున్నా, ఎవరైనా తెలుసో తెలియక మనల్ని అవమానపరిచినా, నిందించినా యేసు ప్రభునే చేశారు, ఆయన చేసినట్లు నేనే పాటోండి అనుకోవాలి. ఆమేన్. అనుకుంటారా? అనుకోవాలి. అది సరే. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసినటువంటి ఆయన త్యాగాలు 4-5 విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు మన కొరకు ఏమయ్యాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 3:13 మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక, యేసు మన కోసం చేసిన త్యాగాలు. మరలా చెప్తున్న సబ్జెక్టు, యేసు మన కోసం చేసిన త్యాగాలు. యేసు చేసిన త్యాగాలు నీ కోసం అని కూడా పెట్టుకో అక్కడ. యేసు నీ కొరకు, మీరు నన్నానండి, యేసు నీ కొరకు చేసిన త్యాగాలు. మొట్టమొదటిగా గలతీ పత్రిక 3:13 ఏముంటుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఏముంటుందంటే, ఆయన మన కొరకు ఆయన ఏమయ్యాడంటే శాపగ్రహి అయ్యాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఎలాగంటే, సిలువలో వేలాడదీసి చంపేవాళ్ళు ఎవరినంటే, ఎవరిని చంపుతారంటే, అట్లా శపించబడిన వాళ్ళని చంపుతారంట. ఆ మరణశిక్ష ఇప్పటికి కూడా యూదుల్లో ఉంది ఆ శిక్ష. ఆ శిక్ష ఎవరికి వేస్తారంటే, ఇక భయంకరమైన శాపగ్రస్తులకి వేసేటువంటి శిక్ష అది. ఫైనల్గా ఇక అతి క్రూరమైన, అతి హేయమైన, అతి భయంకరమైన శిక్ష ఏదంటే ఆ దేశంలో ఇప్పటికి కూడా సిలువ. అందుకని యేసు మరి ఆయన ఏమన్నా శాపగ్రస్తుడా, ఏమన్నా శాపగ్రస్తున్న పనులను చేసి చేయలేదు. అంటే మన కోసం, నా కోసం, మీ కొరకు ఏమయ్యాడైనా శాపగ్రస్తుడు. అంటే మనందరూ మన పుట్టిన కాడి నుండి మనం శాపగ్రస్తులమని ఎలా తెలుసుకోవాలంటే, చిన్న ఉదాహరణ. ఇప్పుడు మన కన్న తల్లి ఉంది, కోపం వచ్చినప్పుడు ఏమని తిట్టింది ఎప్పుడు గుర్తుందా? కోరలేదు ఎప్పుడు? సచ్చిందానా, సచ్చినోడా, నువ్వు అట్ట అయిపోతావు, ఇట్ట అయిపోతావు తిట్టలేదు మళ్ళీ ఎప్పుడన్నా? కోపం తిడతారు కదా. సరే, ఇక ఆలస్యం తోదరండి. ఇక బయట వాళ్ళు, ఇరుగోళ్ళు, పొరుగోళ్ళు, బంధువులు, కోపాలు తాపాలు వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? చెప్పించేస్తారు, నువ్వు నాశనం అయిపోతావు అని ఎన్నో రకాలుగా అన్నారు. ఆ శాపాలన్నీ కూడా, మనల్ని అన్న శాపాలన్నీ కూడా యేసుప్రభువు ముందుగానే ఏం చేశాడు? శిలువ మీద. అందుకని ఇప్పుడు ఎవరైనా మనం చెప్పించారా? ఆ శాపాలు ఏది కూడా మనకు రాదు. ఒక ఆమె యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత అయ్యా, నేను యేసుప్రభువు నమ్ముకోకముందు మరి నేను పలానా వేరే మతంలో ఉండగా అక్కడున్న పరిస్థితిని బట్టి నేను మొక్కుబడి చేసుకున్నాను, పలానా దేవుడు, పలానా ఆ పంతులు గారికి చెప్పాను. మరి అది మరి నేను ఇట్లా చర్చికి రావటం ఆ పంతులకు తెలిసింది, వాళ్ళందరికీ తెలిసి, మా వాళ్ళందరూ తెలిసి, ఏం నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ అదిగో అప్పుడు ఏమనుకున్నావు నువ్వు, అది చెల్లించెళ్ళు, లేదంటే ఫలానా 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 చెప్పించేస్తారు, నిన్ను నాశనం అయిపోతావు అని అంటున్నారయ్యా. ఏమిటయ్యా అన్న? ఎప్పుడు నాశనం అవుతారంటున్నారమ్మా అన్న. టైం కూడా పెట్టేశారయ్యా. ఎంతమ్మా? 4 రోజులు అని చెప్తున్నారయ్యా. నెలలోనే నాకు ఆ కీడు వచ్చేస్తుంది, ఆ దోషం వచ్చేది, ఆయన శాస్త్రం చూసి చెప్తున్నాడయ్యా అని విలవెల్లాడిపోయింది. అప్పుడు నేను చెప్పామ్మా, ఆ శాపాలన్నీ నీ శాపాలు
నీ మీద ఉన్న శాపం తొలగించడానికి యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు? శాపగ్రస్తుడే. కానీ నీకేం కాదు, నీ ప్రాణానికి మా ప్రాణాలు అడ్డు. ఏదన్నా జరిగిందనుకో నేను కూడా వచ్చేసి ఆ పంతుల కాళ్ళు మొక్కుదాము, ఆయన టైం అడుగు, ఏ టైంకి ఏంటి జరుగుతుందో రాయించుకురా, తీసుకొచ్చి శపించబడిందల్లా పోయి ఆయన అన్న టయానికి వీళ్ళు అనుకున్న ఆశీర్వాదకర పనులు, వీళ్ళు అనుకున్న ఎప్పుడుండో ఎదురు చూస్తున్న కొన్ని పనులు సక్సెస్ అయ్యి ఆయన శపించాడు, దేవుడేం దీవించాడు. ఆమేన్. ఇలా ఉంటాయి. అదే కానీ ఆయన శపిస్తున్నాడు, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చెప్పి మళ్ళీ వెనకని చేసిందనుకో, మరి యేసు ప్రభువారు ఎందుకు మన కోసం సిలువేయబడ్డాడు కదా. కనుక రకరకాలైనటువంటి ఏ విధమైనటువంటి దూషణలు, ద్వేషాలు, ఈర్ష్యలు, రకరకాలైన ఏ కుళ్ళు సూపులు ఏది మనల్ని ఏం చేయం. కంటి దోషాలు ఏది పడమని యేసుక్రీస్తు రక్తంతో సిలువు గుర్తు చేసుకుని ప్రార్థన చేసుకుని దైవజనులతో ప్రార్థించుకోవాలి. ఏదైనా బాధ లోకములు లేవు శాపాలు రకరకాల మనుషులు శపిస్తారు. దావీదుని గొల్లియాతు శపిస్తున్నాడు. అలాగే రకరకాల శాపకులు మనం మంచిగా ఉన్నామనుకో, కనీసం నోటు మాటతో కాకపోయినా చూపులతోనైనా మనం ఏం చేస్తారు, మనుషులు తోటోళ్ళు శపిస్తారు. ఉద్యోగ స్థలాల్లో కానీ, వీధిలో కానీ, ఇంట్లో కానీ, బంధువులే కానీ, స్నేహితులే కానీ, ఇంట్లో ఉన్న తోటి కడుపున పుట్టినోళ్ళు కూడా శపించుకుంటారు. కనుక ఇవన్నీ ఉన్నాయి. ఈ శాపాలన్నీ భరించటానికి యేసు క్రీస్తు మన కొరకు సిలువ వేయబడి శాపగ్రస్తుడయ్యాడు. అంటే యేసు ప్రభువారు మన కొరకు ఏమయ్యాడండి? ఏం చేశాడు? మన శాపాలన్నీ తొలగించేశాడు. మనల్ని ఎవరైనా శపించారా, ఇదిగో నువ్వు అట్లా అయిపోతావు, ఇదిగో నీకు అది జరగదు, నీకు ఇది జరగదు, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు అదే ఇది నోటుకు వచ్చినట్టు వాగనండి. అవన్నీ కూడా దేవుడు ఇంకోటి ఏం చేస్తాడంటే, ఆ శాపాలన్నీ దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆమేన్. ఆమేన్ అనండి. అందుకని మిమ్మల్ని ఎవరైనా అంటున్నారు, తిడుతున్నారు అనుకో, బాధపడమాకండి, నవ్వుకోండి, సంతోషించండి. ఆమేన్. సంతోషించండి. అన్న మాటలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆమేన్. అది జరిగింది, నా జీవితంలో జరిగింది. కనుక నీ జీవితంలో జరుగుద్ది, నువ్వే చెప్పాలి సాక్ష్యం. కనుక ఎవరైనా శాపాలు పెడుతున్నారయ్యా, దూషిస్తున్నారయ్యా, ద్వేషిస్తున్నారయ్యా, అబద్ధంగా చెడ్డ మాటలు అంటారయ్యా, అవమానపరుస్తున్నారు, అవన్నీ మనకు ఆశీర్వాదాలే. అవన్నీ మనకు ఆశీర్వాదాలే. వాటిని దేవుడు ఏం చేస్తాడు? నీళ్లను ద్రాక్షారసంగా మార్చినట్టుగా దేవుడు ఈ శాపాలన్నీ మనకు ఆశీర్వాదంగా మార్చేస్తాడు. ఆమేన్. అది రెండవదిగా యేసు ప్రభువారు మనకు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మేలేంటి? ఇంకో రెండోది ఏంటంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:20-21 వచనాలు మనం చదివితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:20-21 వచనాలు మనం గమనిస్తే అక్కడ, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారమే, దేవునితో సమాధాన పడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయన మన కోసం పాపముగా చేశాడు. యేసు ప్రభువారు ఏమయ్యాడండి? పాపులమైన మన కోసం ఆయన ఏమయ్యాడు? పాపిగా మార్చబడ్డాడు. ఆమేన్. మనం ఆయన నీతిగా మార్చబడాలని, అంటే నీతి పాపమేమో ఆయన వేసుకున్నాడు, పుణ్యమేమో మనకిచ్చాడు. ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉండేవాళ్ళంట, ఇద్దరు అన్నదమ్ములు. ఒక అన్న లాయర్, తమ్ముడు నేరం చేశాడు, ఉరి శిక్ష అమలైంది. అయితే ఆ ఉరి శిక్ష విధించింది కూడా ఎవరంటే అన్నే. జడ్జి స్థానంలో ఉండి కోర్టులో ఉరి శిక్ష విధించింది కూడా అన్నే. అయితే వెంటనే ఆ తీర్పు అయిపోయాక అతను ఉరి శిక్ష తీసుకెళ్లే టైంలో ఒక్కసారి మా తమ్ముడితోనే మాట్లాడుకోవాలని చెప్పి, మరి ఆ జడ్జి కదా, ఎవరు ఏమన్నారు, ఆయన పర్మిషన్ ఇస్తారు. అప్పుడు పక్క తీసుకెళ్ళి, తమ్ముడా నువ్వు ఈ పాపాలు చేసి నువ్వు ఇట్లానే చనిపోయావు అనుకో, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండములో కాలుతావు, తరతరాలు శిక్షది. కనుక నువ్వు ఏమనుకోవద్దు, నీ డ్రెస్ నాకు ఇచ్చేసే, నా డ్రెస్ నువ్వు వేసుకో.
వేసుకుని నువ్వు వెంటనే ఇటు నుండి వెళ్ళిపో, నన్ను వచ్చి పట్టుకెళ్తారు, ఊరి నన్ను తీసేస్తారు. ఎందుకంటే ఆ ఊరి తీసే ముందు ఏం చేస్తారు, అతని ముఖం కూడా కప్పేస్తారు. ఇతను జడ్జి కనుక తనకు హక్కు ఉంటుంది కనుక ఆ అవకాశం ఉందనుక ఆ సమయంలో తీసుకున్నాడు తమ్ముడిని. అప్పుడు డ్రెస్ మార్పిచ్చేసుకుని నువ్వు వెళ్ళిపోయి యేసుక్రీస్తుని నమ్ముకుని రక్షణ పొంది నేను చేయవలసినంత ప్రార్థన జీవితం, సువార్త, దేవుని కోసం ఏమేమి చేయను అన్నీ నువ్వు చేయి తమ్ముడా, అదొక్కటే నువ్వు నాకు సహాయం చేయి అని బట్టలు మార్పిచ్చేసుకున్నాడు, పంపించాడు. చూడండి, తమ్ముడు పాపం ఎవరు వేసుకున్నారు, శిక్ష ఈయనే తీసుకున్నాడు, తమ్ముడినే విడిపించేశాడు. యేసయ్య కూడా మన కోసం అదే చేశాడు. మన పాపమును బట్టి మనం నశించవలసిన మనం, ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం ఏం చెప్పండి, మరణం. ఆ మరణము నుండి యేసయ్య మనల్ని ఏం చేశాడు, ఈ శరీర సంబంధమైన మరణమే కాదు, ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోకుండా చనిపోయారు ఈ లోకంలో అంటే వాళ్ళు నరకానికి వెళ్తారు, అగ్నిగుండం. అది రెండవ మరణం. అది భయంకరం, అందులోకి వెళ్ళకూడదు. అందులో పడ్డారంటే అది ఎవరికి తెలియదు, అది విషయం. లేఖనాలు చెప్తున్నాయి, అనుభవాలతో చాలామంది దర్శనం చూశారు, స్వయంగా అనేక మంది అనుభవపూర్వకంగా చెప్తున్నా అది చూసి, దర్శనం ద్వారా కళల ద్వారా చూసి కొంతమంది సావు దాకా వెళ్ళి కొరప్రాణములు వెళ్ళిపోయి అది చూసి వచ్చి మళ్ళీ లేచిన వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తున్నారు. నేను చనిపోయిన అనుకున్నా, నాకు పక్కన పెట్టారే, ఆ సమయంలో నేను ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అగ్నిగుండం దగ్గర పరలోకం చూపించాడు దేవుడు, కానీ నేను చనిపోలేదు అని కొరప్రాణంతో ఉన్నటువంటి వాళ్ళు చెప్పే సాక్ష్యాలు, కోమాలు ఉన్నవాడు. అలాంటి వాళ్ళు చెప్పితే ఎంతోమంది మారారు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఇదేదో తక్కువ కులాల దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, ఎలా కొలం చేశారు. మరి ఇప్పుడు చెప్పండి, అందరి దేవుడు. ఇంకా ఈ తక్కువ కులాల కంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు ఒట్టిగా నమ్ముకుంటారా? వాళ్ళు ఈ రుజువులతో కూడా తెలుసుకుని అనేక రకాలైన దర్శనాలు పొందుకొని ప్రాణం ఇవ్వటం కూడా సిద్ధమైపోతున్నారు యేసు ప్రభు కోసం. ఎందుకంటే తెలుసుకున్నారు కనుక సత్యం. కనుక యేసుక్రీస్తు మన కొరకి పాపి అయ్యాడు. అంటే పాపమేమో ఆయన వేసుకున్నాడు, పుణ్యమేమో మనకు ఇచ్చాడు. అందుకని క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. మన పాపమును బట్టి మనల్ని ఆయన శిక్షించలేదు. మన పాపములకు తగిన ఫలం మనం పొందనివ్వకుండా దేవుడే ఆ పాప శిక్ష అంతా, ఆ దోష శిక్ష యేసుక్రీస్తు ప్రభు కొట్టివేశాడు మన పాపాలను. మంచిదంటారా, మేలేనంటారా, కీడా? ఏమ్మా, ఎంత ఆనందించా, ఎగురు గొంతేయచ్చు. ఇప్పుడు ఉదాహరణ మనమే ఇప్పుడు ఉన్నాం, ఇట్లాగే ఉన్నాం. ఏదో తెలిసో తెలియక దోషం పడింది, ఏదన్నా శిక్ష పడింది, పనిష్మెంట్ కోర్టు, ఆ శిక్ష కొట్టేస్తాం అంటాడు. సంతోషిస్తామా లేదా? పండగ చేసుకుంటామా లేదా? మరి దేవుడు ఇంత మేలు చేస్తే సంతోషంగా ఉండరే? ఆనందంగా ఉండి అయ్యో ఇంత మేలు చేశాడని 40 రోజులు ప్రత్యేకంగా ప్రార్థన గడిపితే కృతజ్ఞత ఉంటుంది కదా కొంచెం దేవుడికి. మూడవదిగా యేసు ప్రభువారు మన ఎడల ఆయన చేసిన త్యాగం ఏంటంటే 2 కొరింథీ పత్రిక 8:9, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 అక్కడ మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనే మీ కొరకు దరిద్రుడు ఆయన, మీ నిమిత్తము దరిద్రుడు, నా కొరకు దరిద్రుడు. చూసారా? అంటే మనం దరిద్రపు మొహాలు పెట్టుకుని దరిద్రపు మాటలు పెట్టుకుని చెప్పుకుంటే బతకమైనా ఏసై చచ్చిపోయింది. పౌరుషంగా అడగాలండి, పౌరుషంగా తెచ్చుకోవాలి. 2 అన్నదమ్ములు ఉన్నారు. ఇది పాత నిబంధన కాలంలో. ఎవరంటే 2 అన్నదమ్ములు ఉన్నారు. ఎవరిద్దరు అన్నదమ్ములు అంటే యాకోబు ఏశావు, ఇస్సాకు కొడుకులు. వాళ్ళిద్దరిలో ఎవరు ధనవంతులయ్యారు? యాకోబు అయ్యాడు, చిన్నోడయ్యాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మరి పెద్దోడు ఎందుకు కావాలా? వందలే సార్లే. మరి ఈయన
పోరాడాడు దేవుడు. నీవు నన్ను ఆశ్రయించే వరకు నేను నిన్ను విడవను. అడిగేవాడికే దేవుడు ఇస్తాడు, కానీ అందరిని ప్రేమిస్తాడు దేవుడు. లోకంలో యేసుప్రభు నమ్మిన వాళ్ళందరికీ అన్నం పెడతలే దేవుడు. సూర్యుని ఉదయించప్పది ఎట్లా, వర్షం ఇవ్వట్లా, గాలి ఇవ్వట్లా. ఆక్సిజన్ కొనాలంటే ఒక సిలిండర్ కొనాలంటే సస్తారు, దెబ్బకి లక్షలు అవుతుంది. మరి ఉచితంగా ఇవన్నీ దేవుడే మనకి ఇస్తున్నాడు కదా. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు ఆయన. కానీ అందరిని ప్రేమించటం వేరు, నన్ను ప్రత్యేకంగా ఆశ్రయించు. నన్ను బాగా మన ఇంట్లో 4 పిల్లలు 5 పిల్లలు ఉన్నారనుకోండి, గడుసు ఉన్న పిల్లలకి ఏం చేస్తారంటే తల్లి అందరూ పెట్టేదానికంటే సపరేట్గా ప్రత్యేకంగా పెడుతుంది. మరి మీకు ఈ అనుభవం ఉందో లేదో, నాకు పెట్టేవాడు, మా అమ్మ పెట్టేది. ఎందుకంటే 6 ఆడపిల్లల తర్వాత పుట్టాను. గారం ఒకటి, ప్రేమ ఒకటి. ఆమెన్ చెప్పరే. మనలో కసి, రోషం, పాసం ఉంటే అయ్యా ఈ వాగ్దానం పట్టుకోవాలి. నా కొరకే నువ్వు దరిద్రుడు అయ్యావు. ఎందుకు నేను ధనవంతుడిని అవ్వాలని. మరి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి. ఏదో నాకు చదవటం, పాస్ గారు చెప్తున్నా వింటం కాదు, ఇది జరగాలి అని ఏం చేయాలి మనం? విసుగు చెందకుండా పట్టుదలతో, ఉపవాసాలతో, సిగ్గు విడిచి దేవుణ్ణి ఏం చేయాలి? అడగాలి. ఎలా? పొందుకునేదాకా అడగాలి, ఇచ్చేదాకా పెనుగులాడాలి. ఒకవేళ దేవుడే పాస్ గారి రూపంలో ఎవరు అమ్మా కాపమ్మా బాగా ఉపాసాలతో ఇప్పటికి ఎండిపోతున్నావు, ఇప్పటికైనా బాగా మోకాళ్ళన్నీ కూడా వాసిపోయినాయి, ఇప్పటికే నువ్వు కళ్ళు ఉబ్బిపోతున్నాయి, చాలా కష్టపడుతున్నావు, చాలా ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఎప్పటికైనా జీవిస్తాడు. నో, దేవుడు నన్ను ఆశ్రయించాలి. ఆమేన్ చెప్పండి. దేవుడు నన్ను ఆశ్రయించాలి. ఎందుకంటే నన్ను ధనవంతుని చేయాలని యేసు నా కొరకు దరిద్రుడయ్యాడు కదా. పట్టుదల ఎందుకు రాదు? కసి ఎందుకు రాదు? నేను నా చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి మీ అందరూ తెలుసు. మరి నేను బైబిల్ కాలేజీ పాస్టర్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు నాకు పిల్లనిచ్చిన మామ పాస్టర్ గారే, పెంతెకోస్తు పాస్టర్ గారే. ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు 5 పిల్లలు ఉన్నారు, నా పెద్ద కూతురు నీకు ఇచ్చి నాకు 4 సంఘాలు ఉన్నాయి, సంఘాల్లో పెట్టుకుని పెద్ద కొడుకులాగా చూసుకుంటాను నిన్ను, నీకే కొద ఉండదు. తండ్రి లేనోడు గనక తండ్రి లేని లోటు నేను తీరుస్తాపా. ఎన్ని ఆశలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని కోరికలు పెట్టాడంటే చాలా చాలా చాలా. ఇక ఆయన అన్న మాటలకి విన్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ సామెలపేట రొట్టిరిగి ఎక్కడ పడింది? నేతిలో పడింది అన్నారు. నేతిలో పడింది. తర్వాత పెళ్ళైనాక ఒక 2 నెలల్లోనే నేతిలో పడలా, నిప్పుల్లో పడిందని తెలిసింది. నిప్పులు ఇక అదిగో ఆమె సాక్షి. ఆమె ఎందుకయ్యా అంటే ఇదంతా కూడా ఇతని వశువులోకి వెళ్ళిపోతేమో, ఇతని ప్రసంగాలు, ఇతని మాటలు, ఇతని యొక్క ఆత్మీయతను బట్టి సమస్త సకల అన్ని కులాల్లో ఉన్న రక్షణ పొందిన పెద్ద సంఘాలు ఆ వాక్యం నన్ను అత్తుకుంటా ఓర్వలేక, సహించలేక భార్య భర్తలు ఇద్దరు ఎంత ప్రేమతో నాకు చెప్పారో అంత. ఇక అయిపోయింది అయ్యా, అయిపోయింది, ఇక ఈ ఎవరు ఆదుకోలేరు, సామెలపేటలో తండ్రి లేడు, అసలు అయ్యో దారి చూపించినోడ నిన్ను బాధ పెట్ట, నీకు నీ పని అయిపోయింది నాయనా అని అందరూ నిరుత్సాహపరుస్తున్నారు. నాకప్పుడు ఇదిగో ఈ మాట గుర్తొచ్చింది. నన్ను ధనవంతుని చేయాలని మా మామ అన్నాడు, నన్ను ఒక పెద్ద పాస్టర్ని చేయాలనుకున్నాడు అని అన్నాడు కానీ మాట నిలబెట్టుకోలేకపోయాడు. కానీ ఈయన మాట కాదు, నా దేవుడే నన్ను ధనవంతునిగా చెయ్యాలనుకున్నావు కనుక యేసయ్యా, వర్షం కురుస్తుంది, ఇంటి నీళ్లు తడిసిపోతున్న ఇంట్లో ఉన్నా నేను ఒక్కడినే. ప్రార్థన మా అమ్మ అంటది, అయ్యా
అయ్యా దేవుడు ఉన్నాడులే నాన్న, నువ్వు కొంచెం తిను, రెస్ట్ తీసుకో, కొంచెం నెమ్మలంగా ఉండు. లేదమ్మా లేదు, నువ్వు నన్ను ఏం చేస్తావు, నువ్వు తిను అని జయం బాలు పోరాడి ఆ ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాయి. దేవుని స్తోత్రాలు. అయ్యా నన్ను ఎవరో ధనవంతులు చేస్తాను, నేను నమ్మినందుకు నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించయ్యా, నా కొరకు సిలువేయబడి నన్ను ధనవంతులు చేయాలి, నీవు దరిద్రుడే కానీ నా కొరకు ఎవరు వదులుకుంటారయ్యా వాళ్ళు దాంట్లో. కొంచెం నీ కొరకు వాడబడుతుంటేనే వారవలేకపోయారు. పర్వాలేదయ్యా, నీవు తప్ప నన్ను ఎవరు చేయలేరు నాయన, నిన్నే నమ్ముకున్నంత, నువ్వే నన్ను పిలిచావు కనుక నాకు సమస్తము ధారాళంగా దయచేవాడు నీవేనని పట్టుపట్టా. దేవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి విషయంలో కూడా వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఎప్పటికైనా సరే పిల్లల చదువుల విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఎప్పటికైనా వచ్చేస్తాడు, మనల్ని అడుగుతాడు, మా అమ్మాయిని పంపిస్తాడు. అస్సలు డోంట్ కేర్. ఇప్పుడు వాళ్ళే నా ఎంగిలి కోడు పెడితే తిందామని ఎదురు చూస్తున్నారు. తినే మొత్త తీసి పక్కన పెడితే తిందామని చూస్తున్నారు. అంత దరిద్రంలో నెట్టేసాడు దేవుడు ఉన్నాడా లేడా? నేను సాక్షిని, దేవుడు ఉన్నాడు, నాకే దిక్కు లేదు, నన్ను ఎవరు ఆదుకునేది. ఈరోజు నేను ఇలా ఉన్నాను అనుకుంటున్నారా మీరు? నేను ఎంత బాధలు పడిన, కన్నీళ్ళు ప్రవాహం, హృదయ వేదన. సైకిల్ వర్షం వస్తుంటే సైకిల్ తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటే సైకిల్ పంచర్ పడిపోయింది. ఏం చేయాలి? సైకిల్నే తోసుకెళ్ళాలా, వర్షానికి తడవాలా, గాలికి పెద్ద గాళ్ళు, బురద రోడ్లు. హైదరాబాదులో ఎన్ని పిల్లలకు వ్యాధులు, బాధలు, సమస్యలు. ఇటువైపు మళ్ళీ సేవాపరంగా బయట లోపల ఈ అన్ని విషయాల్లో కూడా నన్ను ఆదుకున్నవాడు ప్రభు అయినా యేసు ప్రభువే. ఆయనే డబ్బులు ఇచ్చాడు, ఆయనే డబ్బులు. ఎవరైనా ఊనే పలకరింపే తప్ప సహాయం ఎవరు చేస్తారని వేరు. యేసు ప్రభువే నాకు సహాయం. నేను సాక్షిని, నాకైనా ఇంకా తృప్తి లేదు, ఇంకా నేను సంపూర్ణతలోకి ఇంకెల్లా సగంలోకి వచ్చాను అనుకుంటున్నా. ఆమేన్. సగంలోనే ఉన్నా. ఇప్పటికి చూస్తే నమ్మరు. ఒకసారి మన పాస్టర్ అని వాళ్ళ ఫ్రెండు, ఆమె క్లాస్మేట్, మేము ఇద్దరం హైదరాబాద్లో కనబడ్డాముకి. ఆమె అంటుంది, ఈయనెవరో అన్న. మా ఆయననా అంటే నేను ఇలా ఉంటానని, ఇలా అలా ఆ స్థితిలోకి వస్తానని ఆ ఊరిలో ఎవరు కూడా నన్ను అనుకోలేదు. ఆమేన్. ఇక ఆలోచన చేయండి. కనుక నేను మీకు ఎందుకు ధైర్యం చెబుతున్నానంటే, నన్నే, ఏ ఆధారం లేని నన్నే దేవుడు వల్ల అనేక విధములుగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ఊరుకుంటాడా? నేను పోరాడాను, ఫైటింగ్ చేసి, దేవునితో ఫైట్ చేసి, మనుషులతో ఫైట్ చేస్తే మనుషులు ఎవరు మన ఆదుకోరు, ఎవరు మన లేపనెత్తారు, ఎవరు మన కన్నీరు తోడవరు, ఎవరు కూడా ఆదరించరు, ఎవరు కూడా మన కోసం త్యాగం చేయలేరు. యేసు ప్రభు ఇక్కడే మన కోసం త్యాగం చేశారు. కనుక రుజువు పెట్టుకోండి. యేసయ్యా నాకు ఈ పని అయిపోవాలి, ఫలానా సంవత్సరానికల్లా, ఫలానా రోజుకల్లా నాకు ఈ యొక్క అద్భుతం జరుగునుగాక. తింటున్నా, కూర్చున్నా, పని చేస్తున్నా, బాసనాలు చూస్తున్నా, ఎప్పుడు హృదయంలో వేదన ప్రార్థన. ఇలా చేయండి పిల్లలారా, బతిమలాడి చెప్తున్నా. ఎవ్వరి వైపు చూడమాకండి. ఆళ్ళు ధనవంతులేరు, వీళ్ళు ధనవంతులేరు, వాళ్ళు ఎవరిని ఎవరెవరు మనకే ఎవరెవరు. అందుకని యేసయ్య నీ కొరకే, మనకెవరెవరనే ఆయనే మన కొరకు ఏమయ్యాడు? దరిద్రుడు అయ్యాడు. మన కష్టార్జితం మీద చూడమాక. అయ్యా మీ సంఘం చిన్నదయ్యా, అంతమంది సంఘం బాగా జనం వచ్చి చూడు, బయట కూడా కూర్చుంది, ఓ పెద్ద. కానీ అందరూ భేదోళ్ళు వచ్చేవాడు, అందరు లేబర్స్.
నేను వాళ్ళని చూసేవాడు కదా, ఎప్పుడు చూడను, అప్పుడు చూడను ఇప్పుడు చూడను. నాకు దేవుడిచ్చేది ఇస్తాడు ఎట్లయినా సరే. ఆమేన్. ఎవరైనా మీరు ఇస్తున్నారనుకో, అది దేవుని కొరకు ఖర్చు పెడుతున్నా, దేవుడు మీకు తగిన ఫలం ఇస్తాడు. అది దేవుడికి మీరు ఇచ్చేది దేవుని ప్రతిఫలం మీరు ఇస్తారు. నా ప్రభువే నా అండ, నా ప్రభువే నా ఆశ్రయం. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నీవే నీవే నిన్నే నిన్నే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రార్థన ప్రతి ఒక్కరూ ఏమనుకోవాలంటే, మొట్టమొదటిగా ఏమనుంది, ఏమని చెప్పుకున్నాం మనం, యేసు ప్రభు నీ కొరకు ఏమయ్యాడండి, శపించబడ్డాడు. ఎవరు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఆ మంత్రాలు చేసి తాళ్ళు వేసి తాడపలేసి చస్తారు, దెబ్బ గాళ్ళు చేస్తారు. నీకెందుకు భయం? అవి నా ఎన్నో జరిగినాయి నా జీవితంలో. నేను పడుతున్నాను, ఆ బాధ నేను పడుతుంటే ఏమండి, ఇక్కడ మీరు అందరి సమక్షం ఈ ఇంట్లో ఉంటే పొద్దునే లేచేవారికి నిమ్మకాయలు, పసుపులు, కుంకాలు, సచ్చి నిమ్మకులు పాడేసేవాళ్ళు. నిమ్మకాయలు పిండుకు తాగినా రోడ్లు ఏమంటే నా ఇటువరకు ఈ రోడ్లు ఇలా ఉన్నాయా హైదరాబాద్లో, అంత గందరగోళం ఉండి నైట్ అయిన రాత్రి. ఇక్కడ కాదు, ఊర్లో ఎక్కడ ఏది ఎంత మాత్రం మనకు హాని చెప్పండి, హాని. మన రాయలమ్మ గారు చిన్న పిల్లలాగా చెప్పేది నాకు, అయ్యా అక్కడ ఇది ఉందయ్యా, చిన్న పిల్ల పాపం, నేను నవ్వుకునేవాడిని. ఆమెన్. కపటం లేకుండా చెప్పేది. అక్కడ తప్పులేదు, చెప్పాలి, నాకు చెప్పాలి. కనుక యేసయ్య దేవుడు అద్భుతాలు చేయనుగాక. యేసయ్య నీ శాపాలు ఆయన వేసుకున్నాడు, నీ పాపాలు ఆయన, మన పాపాలు ఆయన వేసుకున్నాడు, తర్వాత మన దరిద్రం కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఇంకొక మాట నేను గుర్తు చేస్తాను మీకు, ఒకటి రెండు మాటలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-7 చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-7 చూస్తే, మన కొరకు ఆయన అంటే తగ్గించుకున్నాడు, తన్ను తానే తగ్గించుకున్నాడు. ఆయన దేవుడు అయ్యుండి ఎక్కడ పుట్టాడు, ఎక్కడికి వచ్చాడు, భూమి మీదకి పశువుల పాకలో తరవ పడుకోబెట్టాడు. కానీ జన్మించిన స్థలం కూడా ఎవరికి సారదు. ఎవరు కడుపును పెట్టాడు, దీనురాలు కడుపును పెట్టాడు. నిరుపేదలకు ఇంట్లో నుండి వచ్చాడు యేసయ్య. ఎన్నిక లేనటువంటి కన్య మరి గర్భంలో ఉంది యేసుప్రభు. ఆమెను ఎవరు గుర్తించలేదు. మీరు అనుకోవచ్చు మరియమ్మ గారిని ఓ పెద్ద అందగత్తి, డబ్బున్న అనుకుంటారా? నో నో, ఆమెను ఎవరు గుర్తింపలేని దీనురాలు, బీదరాలు. అందుకనే ఆ వార్త దేవుని దూత చెప్పగానే ఆమె అంటుంది, దేవుడు తన దాసురాలి దీన స్థితిని కటాక్షించనంటుంది. ఎవరైతే అమ్మా దీనులుగా ఉంటామో, దాసులుగా దేవుని దగ్గర ఉంటామో కటాక్షిస్తాడు. అలా కాకుండా ప్రౌడ్గా గర్వంగా ఉన్నది గొర్రెతోక, గర్వం ఏమో గేదె తోక అన్నట్టు అలా ఉందనుకో, ఉండేదేమో ఇంత, అహంకార గర్వమేమో ఇంత. అలాంటి వాళ్ళు దేవుడు ఎలా ఆశ్రయిస్తాడు? అసలు ఉన్నా లేనట్టు ఉండాలి దేవుని దగ్గర. ఆమేన్. ₹1,00,00,000 నీ పక్కన ఉన్నా ఏముందయ్యా నాకు. దావీదు అన్నాడు ఈ మాట, నాకున్నది ఏమాత్రం అయ్యా. లారీలు దేవునికి మందిరానికి ఇస్తున్నాడు కానుక. లారీలు బంగారం, మట్టి కాదు, రాయిలు కాదు.
అంత ఇచ్చినోడు ఏమన్నాడు, ఏమి ఏమి మీకేమి ఇవ్వగలం మేము, మీకు ఇచ్చుటకు నేను ఏం పాటువాడిని. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29 అధ్యాయం చదువుకోండి ఆయన అన్న మాటలో. మీకు నీ దేవా నీకు ఇవ్వటానికి నేను ఏమాత్రం పోడిని, ఇదంతా నీవిచ్చిందే నీకు ఇస్తున్నా, మీరిచ్చిందే అనుకుంటారు నిజంగా అట్లా. ఇప్పుడు కొంతమంది జీతం ఇప్పటికీ ఉన్నారు, నాకు జీతం రాగానే వెంటనే ఫోన్ చేస్తారు, అయ్యా ఈ నెలలో జీతం ఇంతే వచ్చింది, ప్రార్థన చేయండి. ప్రార్థన అవగానే టెంగను వచ్చేస్తుంది ఫోన్లోకి. ఏంటి ఏమొస్తుంది, దర్శనం పంపించారు. అట్లా దేవుని చేత ఆశ్రయించబడతాను నమ్మకం. అయ్యా ముందుగా మీరు ఇంటికి వెళ్ళి మీ భార్య పిల్లలతో మాట్లాడుకుని అప్పుడు పంపించారు. లేదయ్యా దేవుడు ఇవ్వకుండా ఇవన్నీ ఎక్కడయ్యా, మాకు దేవుడు ఇవ్వకుండా ఎక్కడదయ్యా. ఆమేన్. ఇప్పుడు మన చర్చిలో కూడా మరి వీటిలో కొంతమంది అలా నేర్చుకున్నారు, చేస్తున్నారు. దేవుడు తప్పక మీకు ఆ ఫలితాన్ని దేవుడు అంటే ఈ వచ్చినటువంటి 20,000 30,000 40,000 50,000 ఈ నాయకుది దేవుడే ఇచ్చాడు అని ఆ వెంటనే ఆ స్పాట్లోనే ఆయన తలుసుకుని ఆయన స్తోత్రం చెప్పుకొని ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేసేసాం అనుకో, చూస్తున్న రహస్యమందు చూస్తున్న దేవుడు ఫలం ఇస్తాడు. ఇవ్వాల వద్దా అని ఆలోచించుకుంటే దేవుడు కూడా ఆలోచిస్తాడు అసలు ఇవ్వాలా లేదని. ఆమేన్. సరే మంచిది. కనుక యేసుక్రీస్తు వారు మన కోసం తగ్గించుకున్నాడు, దీనుడయ్యాడు, రిక్తుడు అంటే ఏమీ లేనోడు అంటే అన్నీ ఉన్నా, చెప్పండి అన్నీ ఉన్నా అనండి, అన్నీ ఉన్నా ఏమీ. ఒకసారి కూకట్పల్లి నుండి ఒక ఆమె వచ్చింది మన దగ్గరికి, భయంకరమైన కోట్లకు అధిపతి, కానీ ఎలా వచ్చేదంటే అందరూ కలిసిపోయి అందరూ కూర్చుంది, కుర్చీలో కూర్చోమ్మా అన్న కూర్చుంది. ఏంటబ్బా ఎంత తగ్గించుకుంటుందమ్మా. ఒక రోజున మమ్మల్ని ఇంటికి రమ్మంది, ప్రార్థన వెళ్ళాము. అసలు మేము ఆమె ఇంట్లో అడుగు పెడతానికి కూడా మాకు అర్హత లేదేమో అన్న భయం వేసిపోయింది. కానీ ఇక్కడ మనిషి ఎలా ఉంది, మా ప్లేట్లు కడుగుతుంది, వంట చేస్తానంటుంది. అబ్బా ఇది కదా నిజమైన తగ్గింపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసు ప్రభు చేసి చూపించాడు. ఆయన దేవుడై ఉండి, సర్వోన్నతుడై ఉండి, మహోన్నతుడై ఉండి, సర్వశక్తిమంతుడై ఉండి కూడా అన్నీ ఉండి కూడా ఏమీ లేని వానిగా, ఈ దీనుడుగా, దాసుడుగా, రిక్తుడుగా. అట్లా కొంతమంది చదివింది మంచిదే, కానీ లోపలే ఉంటుందో తెలియదు, కానీ డిగ్రీలు మాత్రం చెప్పుకుంటారు. ఏం చదువుకున్నావా అంటే అలాగే బైబిల్ కాలేజీలో కూడా డిగ్రీలు ఉంటాయి. ఒక వ్యక్తి కొంతమంది నువ్వేం చదివంటే నేను బీటీహెచ్ ఎంటీహెచ్ వీటిలో కూడా ఉంటాయి డిగ్రీలు. అప్పుడు నేను అడిగాను, సరేలే ఇన్ని డిగ్రీలు ఉన్నాయి కదా, నేను ఒక ప్రశ్న వేస్తాను చెప్పాను నువ్వు అన్న. నేను వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు, వాక్యం నచ్చట్లేదు. నేను అప్పుడు చెప్పా, నేను దేవుని మోకాళ్ళ మీద ట్రైనింగ్ అయ్యాను, కానీ అది కాదు, మోకాళ్ళ మీద పడి నేర్చుకున్నా, ప్రార్థన నేర్చుకున్నా, బైబిల్ నేర్చుకున్నా. ప్రసంగం ఎందుకో ఇలా చేయాలి, వాక్యం అంటే ఇలా చెప్పాలి. ఏమిటో చెప్పుకోవటమే, గొప్పలు చెప్పుకోవడం దెబ్బ నీ బ్రతుకు. ఏం ప్రసంగం, ఏం వాక్యం, నీ భక్తి, నీ ప్రార్థన చేసి. చాలామందిని నేను దిద్దాను అట్లా, చాలామందికి చెప్తాను నేను. అలాగే మనలో భక్తి చాలా ఉంది. భక్తి ఎలా ఉండాలంటే లోపల ఉండాలి. బైబిల్ ఉందా లేదా, పైకి భక్తి కాదు, ఏముండాలి లోపల శక్తి కలిగిన భక్తి ఉండాలి. చాలామంది విశ్వాసులను చూస్తా, పైకి ఏమీ వీళ్ళకి రాదు, వాక్యం బైబిల్ చదవరేమో, వీళ్ళు ప్రార్థన రాదేమో అన్నట్టుంటారు. అమ్మో వాళ్ళ నోరు తెరిచారా, అలాంటి భక్తితో బెదిరించిన విశ్వాసులు కూడా నేను ఎరుగును. మమ్మల్ని వాళ్ళని చూసి వాళ్ళకి పాదాభి వందనం చేయటం తప్ప నా వల్ల ఇంకా. కొంతమంది ఉంటారు నిలువునా భక్తి, మునికి తేల్చిన వాడు, సచ్చినోళ్ళు. వాళ్ళు కడుపు తగ్గొస్తే ఒక వాక్యం సాగుతా, వాళ్ళు ఒక ప్రార్థన ఉండదు, ఒక ఆత్మీయతను సాగుతాం. దరిద్రపు మంద అలాంటి వాళ్ళ మూలంగా దేవుని నామకు అవమానం కలుగుతుంది. ఆమేన్ చెప్పరే. మా ప్రారంభంలో
పాస్టర్ గారు మన ఐపీసీ పెంతెకోస్తు పాస్టర్ గారు ఏం చేసేవాళ్ళు అంటే డెప్ప కటింగ్, వైట్ డ్రెస్ తప్ప ఏ డ్రెస్ వేసేవాడు కాదు. తర్వాత ఎవరిష్టం వాళ్ళదే అని వదిలేశారు. నేను అలా ఉన్నా. మరి తర్వాత నేను రంగు బట్టలు వేసుకోవటం మొదలెట్టే. ఎందుకు వేసుకుంటున్నావు అని చెప్పి కొందరు అడుగుతారుగా. నేను చెప్పిన బట్టలు ఏమైనా ఉందా అన్న. అదిగో తెల్ల బట్టలు వేసుకున్నాడే ఆయన దగ్గరికి వెళ్దాం, వైట్ బట్టలు తప్ప కలర్ బట్ట వేయనంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం. నేను రంగు బట్టలేదు. మా ఇద్దరిని దగ్గర పెట్టి నువ్వు ఇష్టమైన ప్రశ్నలు అడుగు, పరిశోధన చేయి, ఎవడు బెటరో చూద్దాం అని. ఏం చేస్తారు? చేతులు ఎత్తేసారు. అప్పుడు చెప్పారు, బట్టలో లేదు భక్తి, పై రూపంలో కాదు, లోన ఉండాలి పవర్. ఆమె చెప్పరే. కొంతమంది యూత్ కూడా ఏదో వాడి దగ్గర ఏదో యవ్వన ప్రాయం ఉన్నారు, మిగతా వాళ్ళందరూ చేతగానే ఇదవుతుంది. అటువంటి వాళ్ళని అసలు నమ్మకూడదు. వాడి దగ్గర ఏముంది సభ. ఆమె వీళ్ళే కుర్రోళ్ళు, వీళ్ళే యవ్వనస్తులు, వీళ్ళే పొగరు. పైకి ఈ ఇట్లాగా అయ్యే వాళ్ళ దగ్గర ఏముండి సమస్య అంటే భక్తి రూపంలో కానీ ఇట్లా కానీ లోపల పవర్. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మన పైకి ఎలా కనపడుతున్నాడు ఆయన చెప్పండి? లోకంలో మనుషుల మధ్యలో ఎలా కనబడుతున్నాడు ఆయన? దీనుడు, బేదోడు. ఈయన ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ తల దాచుకోవటం అయ్యా అన్నట్టున్నాడు. అసలు ఆయన తలుచుకుంటే తలకిందులు భూమినే తలకిందులు చెయ్యగలన పవర్ఫుల్ గల దేవుడు ఆయన. అలా తెలిసి అవ్వట్లేదు. చంపేసామనుకున్నారు కానీ 3వ రోజునే లేస్తాడన్న సంగతి వాళ్ళకి తర్వాత అర్థమయ్యి అయ్యయ్యో ఎందుకు సిరివేశమయ్యా అని రెంపలు వేసుకున్నాక కొంతమంది రక్షణ పొందారు, కొంతమంది పోయారు. సరే అలా ఉంచండి. కనుక నేను యేసు ప్రభు వారు త్యాగాలు 5 చెప్తున్నా. 1, ఆయన మన శాపాలన్నీ ఆయన మీద, మన పాపాలు, మన దరిద్రం, తర్వాత మన దీన స్థితి, ఏమీ లేని జీరో అయిన మనల్ని హీరోగా మార్చటానికి ఆయన జీరోగా ఈ లోకానికి చెప్పండి. అందుకనే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అల్లుడు గారు అయిపోయారు అనిల్ కుమార్ గారు. ఆయన ఏమంటాడు? జీసస్ ఈజ్ మై హీరో. ఎందుకంటే ఆయనే నా హీరో. నన్ను హీరోని చేయటానికి వచ్చాడు యేసు. నేను జీరో, యేసు హీరో. అవునా? నిన్ను హీరో చేయటానికి, నీ బస్తీలు, నీ బంధువుల్లో అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి ఆశీర్వదకరంగా నేను నిన్ను మారుస్తా, ఏమీ లేదని దిగులు పడమాక, అన్నీ ఇచ్చి నీ సంతానం మూలంగా భూమిని నింపేస్తా. ఆశ్రయించడం లేదా? నేటి వరకు ఉందా లేదా వాగ్దానం? నిన్ను కూడా ఏమీ లేదా అనుకుంటా నిన్ను హీరోగా చేస్తాడు. నమ్మండి. అందుకే ఇచ్చాడు ఏసై. అందుకే ఏసై మన కొరకు జీరో అయ్యాడు ఈ లోకంలో. ఇక ఐదో విషయం ఏంటంటే ఒక మాట మీరు చదువుకుంటే రోమిలకు రాసిన పత్రికలో మనకు 5:7 ఉంది. రోమిలకు రాసిన పత్రిక 5:7 నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు, మంచోడు కొరకు ఎవడైనా ఒకవేళ ఎవడైనా చనిపోతాడు. కానీ మనం బలహీనులము, శత్రువులము, భక్తిహీనులము, దేవునికి దూరమైన వాళ్ళం, ఏ మంచి లేని వాళ్ళం, దేవునికి శత్రువులాంటి మన కోసం యేసు ప్రభువు ఏం చేశాడంట? చనిపోయాడంట. ఆమె చనిపోయాడంట. మంచోళ్ళ కోసం అయితే ఎవరైనా కొత్త ప్రాణం లేదు. చెడ్డోళ్ళ కోసం పెడతాడబ్బా. మనమే చిన్న అల్పలమైన మనుషులమే. ఏదో చిన్న ఫంక్షన్ చేసుకున్నా, చిన్న ఏదైనా కార్యక్రమం చేసుకున్నా, ఎవరికైనా కొంచెం టీ ఇవ్వాలని ఎవరికి ఇస్తాం? అది ఇక మీకు తెలుసులేక. ఇక్కడ యేసయ్య అయితే ఆయన నా కోసం, నేను మంచోడు కనుక చాలామంది అతిశయపడతారు. నేను యేసుప్రభుని నమ్ముకోవటం నా ద్వారా యేసుప్రభుకే లాభం అన్నట్టు ఫీల్ అవుతారు. ఎలా? అసలు నేను మాట్లాడుకుంటున్నారా పాస్టర్ గారు? నేను నమ్ముకోవడం మామూలు విషయం కాదు. నేను రక్షణ పొందడం మామూలు కాదు. నేను మా ఊరిలో
ప్రత్యేకమైన ఏం తప్పమ్మా, తప్పు తప్పు. సృష్టిలోనే మహోన్నతుడు, ఆయన కంటే ప్రత్యేకమైన వాళ్ళు ఈ లోకంలో ఎవరు? అంత దేవుని దగ్గర ఆ మాట నమ్మకం. మనము బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు కనుక అందరం పాపులేమమ్మ. కనుక మన పాపను బట్టి మన చావలసిన మనల్ని యేసయ్య మన కొరకు ఆయన చనిపోయాడు. అది గుర్తుపెట్టుకో. దేవుడిని బతికిస్తాడు, బలపరుస్తాడు అని ఎంతోమందికి అలా సువార్త చెప్పాను. మీరు కూడా అలా చెప్పండి. మనం అనుకుంటాం, మనలో ఒక్కొక్క సమయంలో మనకున్న దేవుడిచ్చినయే టాలెంట్ అయినా, బలమైన, జ్ఞానమైన, ఏదైనా దేవుడి ఒక్కోసారి మానవ బుద్ధి ఆధారం చేసి సైతాన్ని ప్రేరేపించి, నువ్వు కాబట్టి చేస్తున్నావు ఈ సేవ, నువ్వు కాబట్టి ఈ ప్రసంగం చేయగలిగావు, నువ్వు కాబట్టి మనుషుల్ని నువ్వు చక్కగా, నీకున్న టాలెంట్ ఏమనుకున్నావు అని సైతానుడు ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. నువ్వు మామూలుడు అనుకున్నావా, నీకు ఎదురు లేదు, తిరుగులేదు, వీరుడు సూర్యుడు అని సైతాను మనం. అలాంటి మనస్సు రాగానే మనం ఏం చేయాలి చెప్పండి? యేసయ్య కాళ్ళు పట్టుకుని, అయ్యా యేసు ప్రభు లేకుండా నేనేమీ అస్సలు నా వల్ల కాదు, యేసు ప్రభు అంత మాట అనే బదులు నన్ను దయచేసి రెండేయి ముఖం మీద కొట్టుకొని నన్ను మాత్రం అట్లా నమ్మకం పొగడొద్దు. కనుక యేసు క్రీస్తు వారు మనలో ఏ మంచి లేకపోయినా మన కొరకు ఏమయ్యాడండి? చనిపోయాడు. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ కొరకు నా కొరకు యేసయ్య ఏమన్నాడు? శాపగ్రస్తుడయ్యాడు. యేసు ప్రభు మన కోసం పాపమయ్యాడు, దరిద్రుడయ్యాడు, రిక్తుడయ్యాడు, అంటే 0. 5వ పాయింట్ ఏంటంటే, మనలో ఏ మంచి లేకపోయినా మన కోసం తన ప్రాణమే. ఈ 5 విషయాలు మీరు దయచేసి రాసుకునే వాళ్ళు రాసుకోండి, ధ్యానించండి. ఈ మాటలు పట్టుకుని మీరు ప్రార్థన చేయండి. అది ఇప్పుడు వాక్యం ఎందుకు చెప్తుందంటే, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నా సొంతం కాదు, నేను చెప్పడం కాదు. ప్రభువే యేసు ప్రభువే ఇక్కడ నిలబడి నాతో కూడా మాట్లాడుతున్నాడు. మీతోనూ మాట్లాడుతున్నాడు, నాతోనూ. అది నా సొంతం కాదు. ఇదే మన ఆరాధన, ఇదే దేవుని ప్రత్యక్షత, ఇదే దైవ దర్శనం అని భావించి ఈ మాటలు పదే తలుచుకుని ఈ ప్రసంగం ఆధారం చేసుకుని ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు మీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. లేకపోతే అర్థం కాని భక్తి అయిపోతుంది, అర్థం కాని జీవితం అయిపోతుంది. అలా వద్దు, అర్థం చేసుకోండి. విన్న వాక్యాన్ని 10 అదృష్టం ఏంటంటే, చదువున్నా లేకపోయినా యూట్యూబ్లో కూడా మళ్ళీ ఈ మెసేజ్ వస్తుంది. మరి ఇళ్లలో తెలియని వాళ్ళు ఫోన్లు ఆన్ చేసి వినండి. ఎందుకంటే దేవుడు స్వయంగా నీతో ప్రత్యేకంగా మాట్లాడే దైవ ప్రత్యక్షత కనుక ఇది మీ కొరకే అని భావించి విశ్వాసులు మీరు విని ఇది నిజమే కదా అని చెప్పి కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మీరు చెయ్యాలి. ఇది ఎవరి కోసం? నిజంగా మీకు వాక్య ప్రత్యక్షత ఉంటే చేయండి. దేవుడే నాతో మాట్లాడాడనే భయం ఉంటే చేయండి. దేవుని మీద ప్రేమ ఉంటే, దేవుడు నాతో మాట్లాడిన ఈ మాటలు 10 మంది వినాలి అని నీకు ఆశ, తృష్ణ, వాంఛ ప్రభువు మీద ఉంటే, అందరికీ మన మెస్సయ్య స్వరం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు అందరికీ పరిచయం చేసి, ఎందుకు చేయాలంటే దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటే చేయండి. ఓకేనండి. దేవుడి మాటలు ఆశ్రయించిన గాక.